తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికలు సవాల్గా మారనున్నాయి. ఓవైపు కొత్తగా ఏర్పడిన సర్కార్, మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు రానుండడంతో ఎన్నికల్లో పోటీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది హస్తం పార్టీ. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించనుంది హస్తం పార్టీ. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి కేవలం 50 రోజులు మాత్రమే అయింది. అయితే ప్రభుత్వాన్ని చక్కదిద్దుకోవడం, మరోవైపు గత ప్రభుత్వం చేసిన పనుల్లో అవినీతి జరిగిందని గుర్తించే పనిలో కాంగ్రెస్ సర్కార్ నిమగ్నమైంది. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. మరోవైపు ఉమ్మడి జిల్లాలకు ఒక్కో మంత్రిని ఇన్ఛార్జిగా నియమించింది. ఉమ్మడి జిల్లాల నాయకులు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మరోవైపు ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలకు బూస్టప్ గా ఏఐసీసీ చీఫ్ ఖర్గే బూత్ లెవెల్ ఏజెంట్లతో ఇటీవలే సమావేశం నిర్వహించారు. ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. అనంతరం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు, ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటూ గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా అటు పాలనను, ఇటు పార్టీ కార్యక్రమాలను బ్యాలెన్స్డ్ గా ముందుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక జిల్లాల పర్యటనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. పీసీసీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మైలేజ్ తీసుకొచ్చిన ఇంద్రవెల్లి సభను సెంటిమెంట్ గా భావిస్తూ అక్కడి నుంచే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు రేవంత్. ఇక కాంగ్రెస్ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చూస్తూ ఉన్నాం అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ని కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రజా తీర్పుని పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగిస్తే ప్రతిపక్ష బీజేపీని ఇరుకున పెట్టవచ్చు, అదేవిధంగా ప్రజలు మా వైపే ఉన్నారు అని చెప్పి మరోసారి చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే నేపథ్యంలో బీజేపీ కూడా తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. బీజేపీ అగ్రనాయకత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి 10 సీట్లైనా కైవసం చేసుకోవాలనే ప్రణాళికలు రచిస్తోంది. ఈ 3 పార్టీల వ్యూహంలో కాంగ్రెస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది? ఆ వంశీ మీరన్నట్టుగానే అయితే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రభుత్వం ఏర్పడి దాదాపు 55 రోజులు అవుతుంది. ఈ 55 రోజుల్లో ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు మిగతా హామీలపై కసరత్తు చేసింది. ఒకవైపు గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులు కానీ, లేకపోతే బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అవినీతి, దాంతోపాటుగా బీఆర్ఎస్ పాలనకు, ప్రజాపాలనకు వ్యతిరేకంగా చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో జనాల్లోకి తీసుకుపోవాలని భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఒకవైపు కాళేశ్వరంలో జరిగినటువంటి కాళేశ్వరం, దాంతోపాటుగా మిగతా కొన్ని ప్రాజెక్టులలో జరిగినటువంటి పథకాలలో జరిగినటువంటి అవినీతిని కూడా మొన్నటికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పింది. దాంతోపాటుగా వైట్ పేపర్లు రిలీజ్ చేస్తూ ఏ శాఖలలో ఎంత మేరకు అవినీతి జరిగిందన్న అంశాన్ని కూడా ప్రజల ముందుంచింది. ఇక ఆ పాలనకు సంబంధించి ఒకటైతే మరొక వైపు గ్యారంటీల విషయంలో కూడా ఇప్పటికీ 2 గ్యారంటీలు అమలు చేసింది. మిగతా గ్యారంటీలకు సంబంధించినటువంటి వాటిపై ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించిందని చెప్పి చెప్పుకోవాలి. ఇక పాలన ఈ విధంగా ఉంటే మరొక వైపు ఎన్నికల ఎత్తుగడలను కనుక మనం పరిశీలిస్తే ప్రభుత్వం ఏర్పడ్డ 55 రోజులు ఇప్పటికీ దీంట్లో ఉమ్మడి జిల్లాల వారీగా టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా ముఖ్య నాయకులు, జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జీలు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మీ నియోజకవర్గాల్లో ఒకటి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎక్కువ తెలిసి ప్రజాస్వామ్యం దేశంలో ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే ఉంటుంది. మరొకవైపు అట్లా గ్రూపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి నుంచే పార్లమెంట్ ఎన్నికలప్పుడే ఆ గ్రూపులు చక్కదిద్దాలంటే కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి మొదటి నుంచే గ్రూపులపై ఫోకస్ చేశాడు. ఒక అభ్యర్థికి టికెట్ ఇస్తే పార్టీ కోసం పనిచేయాలి, వ్యక్తి కోసం కాదని చెప్పేసి మొన్న జరిగినటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఆ మీటింగ్లలో ముఖ్య నాయకులందరికీ కూడా హెచ్చరించాడు. వారికి బుజ్జగించే ప్రయత్నం చేశాడు, చెప్పాడు. మరొకవైపు
అభివృద్ధి విషయంగా కనుక చూసుకుంటే 10 కోట్లు ఒక్కో ఎమ్మెల్యే నియోజకవర్గానికి 10 కోట్ల అభివృద్ధి పనులు చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇస్తాను, వాటిని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి. ఇది మనం పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్కి సంబంధించి మనం ప్రచారానికి కొంత ఉపయోగపడుతుంది కాబట్టి వాటి విషయంలో ఎవరు నెగ్లిజెన్సీ చేయకూడదని కూడా చెప్పడం జరిగింది. 3 రోజుల పాటు నియోజకవర్గాలలో ఉన్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి ముఖ్య నేతల సమావేశం తర్వాత కొద్ది రోజులకే 2-3 రోజుల్లోనే మళ్ళీ దీపాదాస్ మున్షి ఒకవైపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ముఖ్య నేతలు నియోజకవర్గాలుగా ఉన్నటువంటి వారందరి పెద్ద లీడర్లందరితో కూడా దీపాదాస్ మున్షి సమావేశం ఏర్పాటు చేశారు. ఇక జిల్లాలు నియోజకవర్గాలు కులాలు మతాలు అయిపోయిన తర్వాత మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఒకవైపు ఏప్రిల్లో వస్తాయని చెప్పేసి కొంత ఊహాగానాలు ప్రచారం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకునే పార్లమెంటుకు దానికి సంబంధించినటువంటి ముందస్తులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్లందరితో కూడా ఏఐసిసి చీఫ్ ఖర్గే ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బేరీజు వేస్తూ దాదాపు 3 గంటల పాటు సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై బూత్ లెవెల్ ఏజెంట్లకు కూడా తాను దిశానిర్దేశం చేశారు. అయితే ఈ 3 ఒకటి గ్రామాలలో, నియోజకవర్గాలలో, మండలాలు, దాంతో పాటుగా జిల్లాలు, రాష్ట్ర స్థాయి ఇప్పటివరకు ఉన్నటువంటి మీటింగ్లన్నీ అయిపోయాయి. భవిష్యత్తులో ఈరోజు ఈ సమావేశం తర్వాత ఈరోజు ఒకవైపు ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత వచ్చే నెల మొదటి వారంలోనే ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాలో ఒక సభ ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర నాయకుల సమావేశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక్కొక్క సభ కూడా మళ్ళీ ఏర్పడుతుంది. ఒకటి ఉమ్మడి జిల్లాలు, దాంతో పాటుగా పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా కూడా ఒక సభ. ఈ 2 సభలతోటి జనాలలో ఒకవైపు బీఆర్ఎస్ చేసినటువంటి గతంలో బీఆర్ఎస్ చేసిన అవినీతి కానీ లేకపోతే ప్రభుత్వ పథకాలలో చేసినటువంటి దోపిడీ, ఈ రెండింటితో పాటుగా మనం కాంగ్రెస్ పార్టీగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని భావిస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలోనే ఇంద్రవెల్లి సెంటిమెంట్గా గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రేవంత్ తాను ఒక సభ ఏర్పాటు చేశారు అక్కడ. ఇప్పుడు కూడా ఇంద్రవెల్లి సెంటిమెంట్నే వేసుకొని ఫిబ్రవరి మొదటి వారంలోనే ఆ ఇంద్రవెల్లిలో కూడా ఒక సభ ఏర్పాటు చేసే అవకాశం కూడా సమాచారం అందుతుంది. చూడాలి ఈ విధంగా ఈ రోజు సమావేశం తర్వాత ఎక్కడెక్కడ సభలుంటాయి, ఎక్కడెక్కడ సమావేశాలుంటాయి, దాంతో పాటుగా మొత్తం పార్లమెంటుకు సంబంధించినటువంటి వాటన్నిటిపై కూడా ఒక షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది వంశీ.